ఒక క్యాంటీన్లో నెలకి కేవలం 90 రూపాయల జీతానికి ఒక వెయిటర్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు 4,000 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? నమ్మట్లేదా? సరే, నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి 30 సంవత్సరాల పాటు కష్టపడి ఒక కంపెనీని స్థాపించారు. దాని విలువ 1000 కోట్ల రూపాయలు. కానీ సడన్ గా ఒక ఫారెన్ కంపెనీ వచ్చి ఈ చిన్న కంపెనీని కొనడానికి 4,000 కోట్లు ఆఫర్ చేసింది. అంటే ఉన్న వాల్యూ కంటే 4 రెట్లు ఎక్కువ డబ్బులు అన్నమాట. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒకవేళ మీరుంటే ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే గుజరాత్లో ఉన్న ఒక వ్యక్తి ఈ ఆఫర్ని రిజెక్ట్ చేశారు. అండ్ దాని రిజల్ట్ ఏంటో తెలుసా? కేవలం 5 సంవత్సరాల్లోనే ఆ ఫారెన్ కంపెనీ ఇచ్చిన ఆఫర్ని కూడా దాటిపోయే స్థాయికి ఈ ఇండియన్ కంపెనీ ఎదిగిపోయింది. అయితే ఇంతకీ నేను ఏ కంపెనీ కోసం మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అదే బాలాజీ వేఫర్స్. ఐఎమ్ షూర్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 95% జనాలు అసలు ఈ కంపెనీ పేరు కూడా విని ఉండరు, అవునా? అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో లేస్ అండ్ కుర్కురే లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్కి ఈ బాలాజీ వేఫర్స్ బలమైన పోటీ ఇవ్వబోతుంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. అయితే ఈ వీడియోలో అసలు చందుభాయ్ విరానీ గారు ఒక సినిమా థియేటర్లో క్యాంటీన్ వెయిటర్గా పనిచేసే స్థాయి నుండి ఈ రోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్నాక్ మేకింగ్ కంపెనీ అయిన బాలాజీ వేఫర్స్ని స్థాపించే స్థాయికి ఎలా ఎదిగారు, అండ్ అలా ఎదగడానికి ఆయన యూజ్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ లైఫ్ లెసన్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మై డియర్ ఆడియన్స్, మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, ఎగ్జాక్ట్గా ఈ రోజు మనం అలాంటి బిజినెస్ స్టోరీ కోసమే తెలుసుకోబోతున్నాం. ఇక మొదలెడదామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1972లో రామ్జీభాయ్ విరానీ అనే వ్యక్తి గుజరాత్లో ఉన్న జామ్నగర్ అనే ప్లేస్లో వ్యవసాయం చేసేవారు. ఆయనకి 3 కొడుకులు. వ్యవసాయంలో వచ్చే ఆదాయం సరిపోక ఈ కుటుంబం చాలా పేదరికాన్ని అనుభవించేది. అనుకోకుండా ఒక సంవత్సరం గుజరాత్లో చాలా తీవ్రమైన కరువు వచ్చింది. వ్యవసాయంలో ఒక గింజ పంట కూడా పండలేదు. ఇంకా చేసేదేం లేక రామ్జీభాయ్ విరానీ గారు తనకున్న పొలాన్ని అమ్మేశారు. అలా పొలాన్ని అమ్మగా వచ్చిన 20,000తో పాటు ఆ కుటుంబ బాధ్యతలు కూడా తన 3 కొడుకులకి అప్పగించారు. ఆ 3 కొడుకులే చందుభాయ్ విరానీ, బిక్కుభాయ్ విరానీ అండ్ ఖనూభాయ్ విరానీ. సో ఈ 3 అన్నదమ్ములు తన తండ్రి ఇచ్చిన 20,000 తీసుకుని వాళ్ళ సొంతూరు వదిలేసి రాజ్కోట్ అనే ప్లేస్కి వెళ్ళి వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు అలాగే పనిముట్లు అమ్ముతూ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ప్రాంతాల్లో మళ్ళీ కరువు వచ్చి పంటలు సరిగా పండక ఈ అన్నదమ్ములు స్టార్ట్ చేసిన ఫెర్టిలైజర్ బిజినెస్ ఫెయిల్ అయింది. అంతేకాకుండా వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన 20,000 కూడా మొత్తానికి నష్టాల్లో పోయాయి. సో 3 అన్నదమ్ములు కూడా మళ్ళీ ఖాళీ చేతులతో నిలబడే సిచ్యువేషన్కి వచ్చేశారు. ఫైనలీ ఇంకా చేసేదేం లేక 15 ఏళ్ల వయసులో పెద్దవాడైన చందుభాయ్ విరానీ పని కోసం వెతుకుతున్న టైంలో ఆయనకి దగ్గరలో ఉన్న ఆస్ట్రాన్ సినిమాస్ అనే థియేటర్లో క్యాంటీన్ వెయిటర్గా పని దొరికింది. సో చిన్నవాడైన ఖనూభాయ్ని తన తల్లిదండ్రుల దగ్గర పెట్టి మిగిలిన 2 అన్నదమ్ములు అక్కడ పని చేయడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని సంవత్సరాల పాటు అదే క్యాంటీన్లో వెయిటర్గా, స్వీపర్గా అండ్ సినిమా పోస్టర్స్ అంటించే బాయ్స్గా గొడ్డు చాకరీ చేసిన తర్వాత ఈ 3 అన్నదమ్ములకి వాళ్ళ జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగడానికి మొట్టమొదటి అవకాశం వచ్చింది. అదేంటంటే వీళ్ళు పనిచేస్తున్న క్యాంటీన్ ఓనర్ ఆ క్యాంటీన్ని రన్ చేయలేక ఈ 3 అన్నదమ్ములకి నెలకి 1,000 రూపాయలు కట్టి ఆ క్యాంటీన్ని రన్ చేసుకోమని కాంట్రాక్ట్ ఇచ్చారు. సో ఎలా అయినా ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవాలనుకున్న విరానీ బ్రదర్స్ ఆ క్యాంటీన్లో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి కేవలం ఫుడ్ ఐటమ్స్ మాత్రమే కాకుండా డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ని వాళ్లే సొంతంగా తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. లైక్ పొటాటో చిప్స్, వేఫర్స్ అండ్ శాండ్విచెస్. స్లోగా వాళ్ళు సప్లై చేస్తున్న ఫుడ్ ఐటమ్స్ కంటే వాళ్ళు ఎక్స్ట్రాగా తయారు చేస్తున్న స్నాక్స్కే కస్టమర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇదే సరైన టైం అనుకున్న చందుభాయ్ విరానీ ఒక 10,000 పెట్టుబడి పెట్టి తను అద్దెకు ఉంటున్న ఇంటి వెనక ఒక ఖాళీ స్థలంలో కంప్లీట్ గా స్నాక్స్ తయారు చేయడానికి ఒక కిచెన్ ఎస్టాబ్లిష్ చేశారు. సో అక్కడ తయారు చేసిన స్నాక్స్ ని తను పనిచేస్తున్న సినిమా థియేటర్ తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్, హాస్టల్స్ అండ్ చిన్న చిన్న కిరాణా షాప్స్ కి ఈ స్నాక్స్ ని సప్లై చేయడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాక వాళ్ళ స్నాక్స్ కి బాలాజీ అనే బ్రాండ్ నేమ్ పెట్టారు. వాళ్ళు తయారు చేస్తున్న పొటాటో చిప్స్ కి గుజరాత్ లో ఉన్న చాలా ప్లేసెస్ లో డిమాండ్ పెరిగింది. ఇనిషియల్ డేస్ లో అసలు ఈ బిజినెస్ ఏ స్థాయికి వెళ్తుందో కూడా తెలియని సిచ్యువేషన్ లో ఉన్న విరానీ బ్రదర్స్ ఏదేమైనా మార్కెట్ లో వాళ్ళ చిప్స్ కి వస్తున్న డిమాండ్ కి సరిపడా సప్లైని క్రియేట్ చేయాలనే ఇంటెన్షన్ తో 1989లో రిస్క్ తీసుకుని గుజరాత్ లో ఉన్న ఒక బ్యాంకులో 50 లక్షల లోన్ పెట్టి ఒక ఫ్యాక్టరీ నిర్మించారు.
ఆ రోజుల్లో అది గుజరాత్లోనే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ. అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర ప్రొడక్ట్ ఉంది అండ్ దాన్ని తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఉంది. సో దీన్ని అఫీషియల్గా ప్రెజెంట్ చేయడానికి 1992లో ముగ్గురు అన్నదమ్ములు కలిసి బాలాజీ స్నాక్స్ని బాలాజీ వేఫర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నేమ్తో రిజిస్టర్ చేశారు. అయితే ఇక్కడే మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే రీసెంట్ టైమ్స్లో ఒక బిజినెస్ ఐడియాకి చిన్న సక్సెస్ వచ్చినా ఆ బిజినెస్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్టులు వస్తున్నారు. కానీ 1980s టైంలో సిచ్యువేషన్ ఎలా ఉండేది కాదు. మీ దగ్గర ఐడియా ఉంటే ఒకటి మీ ఐడియాని నమ్మి బ్యాంక్ లోన్ ఇవ్వాలి, లేదా ఉన్నదంతా అమ్ముకుని మీరే బిజినెస్ స్టార్ట్ చేయాలి. అంటే సిచ్యువేషన్ ఎంత రిస్కీగా ఉంటుందో మీరే ఆలోచించండి. సో ఫైనలీ 1992లో బాలాజీ వేఫర్స్ అనే పేరుతో ఫస్ట్ టైం మెయిన్ స్ట్రీమ్ మార్కెట్లోకి ఎంటర్ అయిన ఈ కంపెనీ అంకుల్ చిప్స్, సింబా, పెప్సికో అండ్ బిన్నీస్ లాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్తో పోటీ పడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అయితే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో పోటీ పడిన బాలాజీ వేఫర్స్ ఎలా సస్టైన్ అయిందో అర్థం కావాలంటే చందుభాయ్ విరానీ గారు ఇంప్లిమెంట్ చేసిన ఈ బిజినెస్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గమనించండి. స్ట్రాటజీ నెంబర్ 1, ఇన్వెస్టింగ్ ఆన్ టెక్నాలజీ. అంటే పెద్ద పెద్ద కంపెనీస్తో పోటీ పడాలంటే మీ దగ్గర క్వాలిటీ ప్రొడక్ట్ మాత్రమే ఉంటే సరిపోదు. మార్కెట్లో ఉన్న డిమాండ్కి సరిపడ సప్లై కూడా మీరు చేయగలిగితేనే మీ ప్రొడక్ట్ అండ్ దాని క్వాలిటీ కోసం కస్టమర్స్కి తెలుస్తుంది. సో 1989 వరకు కేవలం చేతులతో బంగాళదుంపలు కట్ చేసి చిప్స్ తయారు చేసిన చందుభాయ్ విరానీ మార్కెట్లో ఉన్న డిమాండ్ని క్యాప్చర్ చేయడం కోసం ఎప్పటికప్పుడు తనకు వస్తున్న లాభాన్ని అడ్వాన్స్డ్ మెషినరీ మీద ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్లో డిమాండ్ పెరిగినా తరిగినా మీరు లేబర్ ఫోర్స్తో దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అదే మీ ప్రొడక్ట్ ఒక ఆటోమేటెడ్ మెషినరీ ద్వారా ప్రొడ్యూస్ అయితే ఒకవైపు హ్యూమన్ ఎర్రర్స్ తగ్గుతాయి, అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన క్వాలిటీ, క్వాంటిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టేస్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది. సో లేస్ అండ్ కుర్కురే లాంటి కంపెనీస్తో పోటీ పడటానికి, అలాగే వాళ్ళ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ పెంచడానికి కొత్త కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం అనేది ఈ కంపెనీకి చాలా అవసరం. స్ట్రాటజీ నెంబర్ 2, డైవర్సిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్. అంటే లేస్ అండ్ కుర్కురే లాంటి కంపెనీస్కి ఎక్కువ మంది కస్టమర్స్ ఉండటానికి కారణం వాళ్ళ దగ్గర ఎక్కువ ఫ్లేవర్స్ అండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇవి ఎక్కువ మంది కస్టమర్స్ని వాళ్ళ ప్రొడక్ట్స్కి స్టిక్ అయ్యేలా చేస్తాయి. ఇది ఎలాగో అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ గమనించండి. ఒక ఊళ్ళో 2 టీ షాప్స్ ఉన్నాయి. ఒకటి రామ్ది, ఇంకొకటి శ్యామ్ది. మొదట్లో ఈ 2 షాప్స్లో కూడా కేవలం టీ మాత్రమే అమ్మేవారు. కస్టమర్స్ కూడా ఈ 2 షాప్స్కి సమానంగా వచ్చేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత శ్యామ్ షాప్లో టీతో పాటు సమోసా, బిస్కెట్ అండ్ కొన్ని స్నాక్స్ని కూడా అమ్మడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఏమైందంటే రామ్ షాప్ కంటే శ్యామ్ షాప్కి 4 రెట్లు ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రామ్ అండ్ శ్యామ్ ఇద్దరు చేసేది ఒకే బిజినెస్ అయినప్పటికీ శ్యామ్ దగ్గర ఎక్కువ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉండటం వల్ల అది ఎక్కువ మంది కస్టమర్స్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది. అర్థమైందా? సో చందుభాయ్ విరానీ గారు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. అంటే వాళ్ళ బిజినెస్కి గుజరాత్లో మంచి సక్సెస్ వచ్చిన తర్వాత పొటాటో చిప్స్తో పాటు డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ని తయారు చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర లాంటి స్టేట్స్కి స్లోగా తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేశారు. కానీ ఇక్కడే లేస్ అండ్ బింగో లాంటి కంపెనీస్ని బీట్ చేయడానికి చందుభాయ్ విరానీ గారు ఒక సింపుల్ స్ట్రాటజీని ప్లే చేశారు. అదేంటంటే ఇండియాలో బిర్యానీ అన్ని రాష్ట్రాల్లో దొరికినప్పటికీ కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. అయితే దీనికి కారణం ఏంటంటే ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న ప్రజలు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇష్టపడతారు. సో ఎగ్జాక్ట్గా చందుభాయ్ విరానీ గారు కూడా ఇదే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారు. అంటే తను తయారు చేసేది ఒక పొటాటో చిప్సే అయినప్పటికీ కూడా వాటిని అన్ని స్టేట్స్లో ఒకేలా అమ్మకుండా ఏ స్టేట్లో అయితే అమ్మాలనుకుంటున్నారో అక్కడ ప్రజలు ఎలాంటి ఫ్లేవర్ని ఎక్కువగా ఇష్టపడతారో ముందుగానే రీసెర్చ్ చేసి తెలుసుకుని దానికి తగ్గ మసాలాస్ అండ్ ఫ్లేవర్స్ యాడ్ చేసి ఆ పర్టికులర్ స్టేట్లో వాళ్ళ ప్రొడక్ట్ని లాంచ్ చేసేవారు. అండ్ దాని రిజల్ట్ ఏంటో తెలుసా? ఈ కంపెనీ ఎంటర్ అయిన ప్రతి స్టేట్లో కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా స్పీడ్గా అమ్ముడవుతున్నాయి. బికాస్ అక్కడ లోకల్ టేస్ట్ ఏంటో వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి. అర్థమైందా? సో ఇలా జస్ట్ ఒక్క పొటాటో చిప్స్తో స్టార్ట్ అయిన బాలాజీ వేఫర్స్ ఈ రోజు 47 రకాల స్నాక్స్ని 50 డిఫరెంట్ ఫ్లేవర్స్లో సప్లై చేస్తుందంటే ఎంతమంది కస్టమర్స్ని కవర్ చేస్తుందో మీరే ఆలోచించండి. స్ట్రాటజీ నెంబర్ 3, కంపీటింగ్ విత్ బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. లేస్ లాంటి ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో పోటీ పడాలంటే ఒక ఇండియన్ కంపెనీకి అది అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ స్నాక్ క్వాలిటీ అండ్ టేస్ట్కి
జనాలు ఆల్రెడీ అలవాటు పడిపోయారు. కానీ ఇండియాలో లేస్ కంపెనీ చిప్స్ తినే కస్టమర్స్ కి ఉన్న ఒకే ఒక్క కంప్లైంట్ క్వాంటిటీ. అంటే ప్యాకెట్ చూడటానికి పెద్దగా ఉన్నా అందులో చిప్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. సో ఇదే పాయింట్ ని పిక్ చేసి బాలాజీ వేఫర్స్ కంపెనీ క్వాలిటీ మాత్రమే కాకుండా క్వాంటిటీని కూడా పెంచారు. అంటే మీరు లేస్ అండ్ బాలాజీ వేఫర్స్ కి సంబంధించిన 10 రూపీ ప్యాకెట్స్ తీసుకుంటే లేస్ కంటే బాలాజీ వేఫర్స్ లోనే ఎక్కువ చిప్స్ ఉంటాయి. అంటే ఇది కస్టమర్స్ ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. బికాస్ కస్టమర్స్ లేస్ లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ని వీళ్ళు సాల్వ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ డైరెక్టర్స్ కూడా చాలా ధైర్యంగా చెప్పే విషయం ఏంటంటే ఇండియాలో వాళ్ళు ఆఫర్ చేస్తున్న చిప్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ వాళ్ళకంటే తక్కువ ప్రైస్ కి ఎవరు ఆఫర్ చేయలేరని వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. మేబీ ప్రెసెంట్ సిచ్యువేషన్ కి ఇది నిజమే అయి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పలేం. సో ఇలా బాలాజీ వేఫర్స్ కంపెనీ స్లో అండ్ స్టడీగా గ్రో అవుతూ 2014 వచ్చేటప్పటికి వెస్ట్రన్ ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్నాక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారి ఒక సంవత్సరానికి సుమారు 1000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసే స్థాయికి ఎదిగింది. ఇదే టైంలో ఒక ఫారెన్ కంపెనీ చందూభాయ్ విరానీ గారిని తన కంపెనీ అమ్మేమని 4000 crores ఆఫర్ చేశారు. కానీ ఈ ఆఫర్ కి ఆయన ఒప్పుకోలేదు. బికాజ్ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పటికైనా బాలాజీ వేఫర్స్ ని లేస్, కుర్కురే అండ్ బింగో లాంటి కంపెనీస్ కి ఇండియన్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఒక బలమైన కాంపిటీటర్ గా నిలబెట్టాలనుకుంటున్నారు. సో అందుకే ఈ ఆఫర్ ని ఆయన రిజెక్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ 2020లో లేస్ కంపెనీ బాలాజీ వేఫర్స్ మీద ముంబై హైకోర్టులో ఒక కాపీరైట్ కేసు ఫైల్ చేసింది. దీనికి రీజన్ ఏంటంటే 2012లో లేస్ కంపెనీ పొటాటో చిప్స్ కి సంబంధించిన ఒక కటింగ్ డిజైన్ మీద అన్ని దేశాల్లో కాపీరైట్స్ రిజర్వ్ చేసుకుంది. అంటే వేవీ డిజైన్ తో లేస్ పర్మిషన్ లేకుండా ఏ కంపెనీ కూడా పొటాటో చిప్స్ తయారు చేయకూడదు. ప్రెజెంట్ ఈ వేవీ డిజైన్ తో లేస్ కంపెనీ లేస్ మ్యాక్స్ అనే చిప్స్ ని ఇండియాలో అమ్ముతుంది. కానీ బాలాజీ కంపెనీ లాంచ్ చేసిన బాలాజీ రంబుల్స్ అనే చిప్స్ కూడా ఈ డిజైన్ కి సిమిలర్ గా ఉంటాయి. సో ముంబై హైకోర్టు కూడా లేస్ కంపెనీకే ఫేవర్ గా తీర్పిచ్చింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కేసు ఓడిపోయాక చాలా మంది బాలాజీ కంపెనీ సేల్స్ పడిపోతాయి అనుకున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ ప్రతి సంవత్సరం ఈ కంపెనీ 20 to 25% గ్రో అవుతుంది. అయితే ఈ గ్రోత్ కి చందూభాయ్ విరానీ గారు చెప్పే థియరీ ఏంటంటే కస్టమర్స్ ఎప్పుడూ కూడా ఒక ప్యాకెట్ మీద ఉన్న చిప్ డిజైన్ కంటే దాన్ని అమ్ముతున్న బ్రాండ్ నేమ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వన్స్ వాళ్ళకి ఆ బ్రాండ్ నచ్చితే చిప్ డిజైన్ ఎలా ఉన్నా దాన్ని వాళ్ళు కొంటారు. సో ఇలా 1974లో ఒక వెయిటర్ గా వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసిన విరానీ బ్రదర్స్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసి ఫైనలీ ఒక కంపెనీ స్టార్ట్ చేసి వాళ్ళ ప్లాన్స్ అండ్ యూనిక్ స్ట్రాటజీస్ తో ఫారెన్ కంపెనీస్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేయడం దగ్గర నుండి ఏకంగా వాళ్ళతో పోటీ పడే స్థాయికి ఎదిగారు. 2014లో 1000 కోట్ల బిజినెస్ గా ఉన్న బాలాజీ వేఫర్స్ 2023లో 4000 కోట్ల రెవెన్యూ క్రాస్ చేసింది. అయితే ఈ కేస్ స్టడీ కోసం రీసెర్చ్ చేసే టైంలో దీని ఫౌండర్ అయిన చందూభాయ్ విరానీ గారు చెప్పిన ఒక లైన్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అదేంటంటే ప్రాఫిట్ డజంట్ గివ్ యూ బిజినెస్ బట్ బిజినెస్ గివ్స్ యూ ప్రాఫిట్. దీని అర్థం లాభాలు వ్యాపారాన్ని పెంచలేవు, కానీ వ్యాపారం ఖచ్చితంగా లాభాలు పెంచుతుంది. సో మన ఫోకస్ ఎప్పుడూ కూడా కస్టమర్కి క్వాలిటీ ప్రొడక్ట్ అందించి బిజినెస్ డెవలప్ చేయడం మీద ఉండాలి, కానీ లాభాలు పెంచడం మీద కాదు. ఎందుకంటే ఎప్పుడైతే బిజినెస్ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా లాభాలు పెరుగుతాయి. సో ఇదే చందూభాయ్ విరానీ గారి బిజినెస్ థియరీ. ఐ థింక్ గుజరాతీలు వ్యాపారాల్లో ఎందుకంత సక్సెస్ అవుతారో ఈ ఒక్క లైన్ చూస్తేనే అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బాలాజీ వేఫర్స్ అండ్ అన్నోన్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. సో మై డియర్ ఆడియన్స్, డైలీ టాటా, అంబానీ అండ్ అదానీస్ కోసం చెప్పే వీడియోస్ చాలా ఉంటాయి, కానీ ఇలాంటి కోర్ బిజినెస్ స్టోరీస్ కోసం చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీకు ఇలాంటి అన్నోన్ బిజినెస్ స్టోరీస్ కోసం తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. బికాజ్ మేము ప్రతి కామెంట్ని కన్సిడర్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసి పక్కనున్న గంట సింబల్ ఆన్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.